ఈ నెల 14న సీఎం రేవంత్ రెడ్డి కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేయనున్నట్లు సీఎంఓ వర్గాలు వెల్లడించాయి. సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ చేయనున్నట్లు తెలుస్తోంది. మొత్తం 2 లక్షలకు పైగా లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులు అందజేస్తున్నారని సమాచారం. ఈసారి స్మార్ట్ రేషన్ కార్డులు అందించాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ నెల 14న సీఎం రేవంత్ రెడ్డి కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేయనున్నట్లు సీఎంఓ వర్గాలు వెల్లడించాయి. సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నట్లు తెలుస్తోంది. మొత్తం 2 లక్షలకు పైగా లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులు అందజేస్తున్నారని సమాచారం. ఈసారి స్మార్ట్ రేషన్ కార్డులు అందించాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి యాకేష్ అందిస్తారు. యాకేష్. సందీప్, గుడ్ ఈవినింగ్. తెలంగాణ రాష్ట్రంలో నూతన కార్డులను సీఎం రేవంత్ రెడ్డి లబ్ధిదారులకు అందించనున్నారు. ఈ కార్యక్రమాన్ని ఈ నెల 14వ తేదీన కూడా ప్రారంభించే అవకాశం ఉన్నట్లు కూడా ఇప్పటికే సీఎంఓ వర్గాలు వెల్లడించాయి. దీన్ని సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో కొత్త రేషన్ కార్డులను లబ్ధిదారులకు సీఎం రేవంత్ రెడ్డి అందించబోతున్నట్లు తెలుస్తా ఉంది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం 2 లక్షలకు పైగా కూడా లబ్ధిదారులు కొత్త రేషన్ కార్డులకు అందించే కార్యక్రమం జరగబోతుంది. ఈసారి స్మార్ట్ కార్డులను కూడా అందించాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించినటువంటి నేపథ్యంలో దీనిపై పూర్తి స్థాయిలో అధికారికంగా ప్రకటన వెలువడనుంది. అయితే నూతన రేషన్ కార్డుల కోసం గత కొంతకాలంగా లబ్ధిదారులు ఎదురు చూస్తున్నారు. ఆన్లైన్ ఆప్షన్ ఇవ్వడం, అంటే దరఖాస్తు చేసుకొని కొత్త రేషన్ కార్డులకు ఆన్లైన్ లో దరఖాస్తు నేపథ్యం, అటు ప్రజాపాలనలో దరఖాస్తులు తీసుకున్నటువంటి క్రమంలో చాలా మంది కూడా నూతన రేషన్ కార్డులు వస్తాయని ఆశగా ఎదురు చూస్తున్నప్పటికీ కూడా కొన్ని సాంకేతిక కారణాలు, ఇతర అంశాలతోటి కూడా కార్డులు ప్రస్తుతానికి ఇవ్వడానికి సాధ్యపడలేదు. ఇప్పుడు ఎవరైతే ఆన్లైన్ గానీ అటు ప్రజాపాలనలో చేసుకున్నటువంటి కొన్ని దరఖాస్తులను ప్రస్తుతం ఈ నెల 14వ తేదీన కూడా అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఆ నేపథ్యంలోనే దానికి సంబంధించినటువంటి ప్రక్రియ అంతా కూడా ఇప్పటికే ప్రభుత్వం ప్రారంభించింది. సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో పెద్ద బహిరంగ సభ పెట్టి కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టబోతున్నారు. అయితే ఈ కేంద్ర ప్రభుత్వము 3 నెలల రేషన్ కు సంబంధించి ఇప్పుడు 3 నెలల రేషన్ ఈ నెలలో ఇస్తున్నటువంటి నేపథ్యంలో రేషన్ షాపుల వద్ద భారీగా కూడా లబ్ధిదారులు క్యూ లైన్ లో నిలబడి సైతం రేషన్ బియ్యం తీసుకుంటున్నటువంటి నేపథ్యం ఉన్నది. అయితే ఇప్పుడు ప్రస్తుతం వచ్చినటువంటి నూతన కార్డులు ఆన్లైన్ లో చూపించినప్పటికీ కూడా ఆ రేషన్ షాపుల దగ్గరికి వెళ్తే మాత్రం వారికి బియ్యము కోటా మాత్రం కేటాయించలేదు. దీంతో చాలా మంది లబ్ధిదారులు తమ పేరు ఆన్లైన్ లో చూపించినప్పటికీ కూడా వారికి బియ్యం కోటా కేటాయించకపోయినటువంటి నేపథ్యంలో వాళ్ళంతా నిరాశగా వెనుకకు తిరిగి వెళ్లిపోతున్నటువంటి సందర్భాలు తెలంగాణలో కనిపిస్తున్నాయి. అయితే వచ్చే నెల, అంటే ఈ 3 నెలలు కాకుండా దాని తర్వాతకి జరిగేటువంటి రేషన్ కోటాలో వీళ్ళందరి పేరు కూడా అప్రూవల్ అయితే వీళ్ళందరికీ కూడా రేషన్ బియ్యం కోటా కింద మళ్ళీ సరుకులు ఇచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. అయితే గత కొంతకాలంగా రేషన్ కార్డులకు సంబంధించి తర్జనా భర్జన పడుతుందని చెప్పుకోవచ్చు. అటు చాలా మంది కూడా ప్రజాపాలనలోనే పెట్టినటువంటి అనేక దరఖాస్తులు, కొన్ని లక్షలాది దరఖాస్తులు కూడా ప్రజాపాలనలో పెట్టుకున్నారు. వారందరికీ అధికారుల నిర్లక్ష్యమా లేకుంటే సాంకేతిక కారణాలా తెలియదు కానీ ఎవరికి కూడా రేషన్ కార్డులు మంజూరు కాలేదు. దాని తర్వాతకి ఆన్లైన్ ప్రక్రియలో రేషన్ కార్డును దరఖాస్తు చేసుకోవాలంటూ కూడా ప్రభుత్వము సూచించింది. అప్పటికి కూడా దాదాపు చాలా మంది కూడా మీ సేవలో ఆన్లైన్ చేసుకొని దరఖాస్తు పెట్టుకున్నా కూడా ఇప్పటికీ కొత్త కార్డులు అయితే మంజూరు కాలేదు. కొన్ని కార్డులలో అటు పేర్ల తొలగింపు ప్రక్రియ కూడా పూర్తి స్థాయిలో జరగలేదు. చాలా మంది రేషన్ కార్డులు రావడానికి లబ్ధిదారులు దరఖాస్తు పెట్టుకున్నప్పటికీ కూడా అవి రాకపోయిన నేపథ్యంలో వాళ్ళంతా కూడా నిరాశగా ఉన్నారు. కొంత అసంతృప్తి వారిలో కనిపించినటువంటి నేపథ్యంలో ప్రభుత్వం దాన్ని కొంత గుర్తించింది. ఆ నేపథ్యంలోనే ప్రస్తుతం ఇప్పుడు ఆన్లైన్ చేసి ఉన్నవారికి తక్షణమే కార్డులు ఇవ్వాలనేది భావించింది. ఆ నేపథ్యంలోనే ప్రస్తుతం 2 లక్షల కార్డులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆ 2 లక్షల కార్డులు ఇచ్చాక మిగతా కార్డులు ఏమన్నా పెండింగ్ ఉంటే వాటిని కూడా పూర్తి స్థాయిలో అధికారులు తనిఖీలు చేసి ఎంక్వైరీ చేసిన అనంతరం వాటిని కూడా ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ప్రస్తుతం 2 లక్షల కార్డులు మాత్రమే
సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ నెల 14వ తేదీన సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో పంపిణీ చేయబోతున్నట్లు తెలుస్తుంది. సందీప్. రైట్, థ్యాంక్ యూ రాకేష్.